బీహార్ కేడర్కు చెందిన సునీల్ కుమార్ నాయక్ను అరెస్ట్ చేయడానికి పాట్నా వెళ్ళిన ఏపీ పోలీసులకు కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఒక నెల అతన్ని అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు ఇచ్చిన తర్వాత సునీల్ కుమార్ నాయక్ ఒక ఎమోషనల్ పోస్ట్ని అయితే వేయడం జరిగింది. నేను మద్రాస్ ఐఐటిలో బీటెక్ పూర్తి చేయడం జరిగింది. త్రూఅవుట్ మై కెరియర్ నేను క్లాస్ టాపర్గా ఉన్నాను. అంతేకాకుండా నేను ఒక లంబడికి సంబంధించిన ఎస్టీ క్యాస్ట్ ద్వారా నేను ఐపీఎస్గా నేను సెలెక్ట్ అయ్యాను. దీన్ని ఓర్చుకోలేక కొంతమంది నన్ను ఇరికించాలని చూస్తూ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ కేసులో రఘురామకృష్ణంరాజు నాకు ఫోన్ చేసి జగన్ పేరు అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పేరు చెప్తే నిన్ను వదిలేస్తాము, లేదంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ ఆర్ఆర్ఆర్ గారు ఆయన సునీల్ కుమార్ నాయక్ను బెదిరించినట్లుగా కూడా ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది తన పోస్ట్ ద్వారా. అంటే ఆర్ఆర్ఆర్ గారు ఐపీఎస్నే బెదిరించే స్థాయికి వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పోలీసులను అధికారులను ఈ ప్రభుత్వం వేధిస్తూ ఉంది అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఆ కేసుకు నాకు ఏమి సంబంధం లేదు, అనవసరంగా నన్ను ఇరికించారంటూ కూడా సునీల్ కుమార్ నాయక్ తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది.